ఢిల్లీ పోల్ దంగల్ మరింత రాజుకుంది. మహారాష్ట్ర గెలుపు సూత్రాన్ని ఢిల్లీలోనూ రిపీట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా. దొంగ ఓట్లతో గెలిచేందుకు బీజేపీ కుట్ర చేసిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కేజ్రీవాల్. ఢిల్లీలో రాజకీయం మరింత వేడెక్కింది. బీజేపీ నేతలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఆప్ నేతలు. కేజ్రీవాల్ తో పాటు ఢిల్లీ సీఎం అతిషి, ఎంపీ సంజయ్ సింగ్, సీఈసీ రాజీవ్ కుమార్ తో భేటీ అయ్యారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఆప్ ప్రతినిధి బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. కొన్ని చోట్ల ఓటర్లను తొలగించి మరికొన్ని చోట్ల అక్రమంగా ఓటర్స్ ను చేరుస్తున్నారని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ ఇంటిపై వెంటనే ఈసీ అధికారులు దాడులు చేయాలని కోరారు. మహిళలకు బహిరంగంగా 1100 రూపాయల చొప్పున డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లతో గెలిచేందుకు బీజేపీ కుట్ర శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తీవ్ర ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి నకిలీ ఓటర్లను రప్పిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో 23,000 మంది కొత్త ఓటర్స్ చేర్పించారని ఆరోపించారు. 15 दिसंबर से कल तक 13,000 नए वोट बनने के लिए 1 लाख वोट की असेंबली है, छोटी सी असेंबली है, उसमें 13,000 नए लोग कहां से आ गए? 23,000 ये और 5,500 ये 18% वोट अगर किसी विधानसभा की इधर से उधर कर दी जाएंगी. బీజేపీకి వ్యతిరేకంగా ఆప్ పోస్టర్లు విడుదల చేసింది. మా సీఎం అభ్యర్థి కేజ్రీవాల్, మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ పోస్టర్లు విడుదల చేశారు. కేజ్రీవాల్ ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేతలు. కేజ్రీవాల్ ఆరోపణలకు ఢిల్లీ ప్రజలు ఫిబ్రవరి 5వ తేదీన సమాధానమిస్తారని అన్నారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు పార్టీ నేతలతో ఆయన కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోపై కూడా చర్చించారు. తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, మహిళలకు నెలకు 2,100 రూపాయల సాయం అందించడానికి లాడ్లీ బెహనా యోజనను ప్రకటించే ఆలోచనలో ఉంది బీజేపీ. కేజ్రీవాల్ అవినీతికి శీష్ మహల్ నిదర్శనమని ఆరోపించారు బీజేపీ నేతలు. బీజేపీ కార్యాలయంలో శీష్ మహల్ నమూనాను ఏర్పాటు చేశారు జేపీ నడ్డా. ఆయన శీష్ మహల్ నమూనాను పరిశీలించారు. 26 ఏళ్ల నుంచి ఢిల్లీ పీఠానికి బీజేపీ దూరంగా ఉందని, ఈసారి చరిత్రను క్రియేట్ చేస్తామని కార్యకర్తలకు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు బీజేపీ నేతలు. ఢిల్లీలో ఇప్పటి వరకు 29 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. శుక్రవారం లేదా శనివారం బీజేపీ తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.